ఇక్కడ హార్లీస్ ఫెస్టివల్కి వచ్చాం కదా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దానికి. అక్కడ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫేమస్ సెలబ్రిటీ వచ్చేసారు. సొమ్మసిల్లిపోతుంటవే అనగానే మనకు గుర్తొచ్చేస్తారు రామ్ రాథోడ్ గారు. హాయ్ అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఎప్పుడు కలవాలని ఎంతమంది అయినా ఇంటర్వ్యూస్, ఎవరైనా ఇంటర్వ్యూ తెస్తే చూడాలని చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఎందుకని? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిందే ఏబిఎన్లో. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆఫ్టర్ దట్ ఇంకా కనిపించట్లేదు ఏంటి? ఇస్తున్నాను, బట్ మన నార్మల్గా అయితే శాటిలైట్ ఛానల్స్లలో ఇస్తున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మెరిశారు హార్లీస్లో. ఈ యొక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు ఇంత పెద్ద వినూత్నమైన థాట్తో. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దీనికి మీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉందండి నిజంగా. గొప్ప అని కాదు, అంటే అందరూ ఒకటే, బట్ నాకేంటంటే కొంచెం ఉంటుంది కదా, మా కమ్యూనిటీలో, మా బంజారా కమ్యూనిటీ నుంచి ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హార్లీస్ నుంచి చేస్తున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి షాక్ అయ్యా. చాలా 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 ప్రౌడ్గా ఉంది. సో వాళ్ళు నాకు ఎలా కనెక్ట్ అంటే, బర్ఫీ అమ్మాయి యాక్టర్ ఉంది కదా, చైల్డ్ క్యారెక్టర్ చేస్తుంటుంది, తన ద్వారా నాకు వాళ్ళు పరిచయం అనమాట. సో వాళ్ళ మమ్మీ నాకు పరిచయము. సో ఈరోజు ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది, మీరు గెస్ట్గా రండి రాము రాథోడ్ అంటే సరే అని చెప్పి వచ్చా. సో ఏ సెలబ్రేషన్ అయినా వితౌట్ కేక్ అనేది అది జరగదనమాట. ఆ సెలబ్రేషన్ నథింగ్. మనకి ఫర్ ద ఫస్ట్ టైము ఇండియాలోనే ఇలాగా 2000+ కేజీస్తో వాళ్ళు కేక్ అండ్ 70 ఫీట్తో కేక్ మేకింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దీన్ని ఎవరైనా బ్రేక్ చేసే ఏమన్నా ఉందా? నాకు తెలిసి ధైర్యం చేయరు. లేదు, నేను ఇందాక అక్కడ చూశాను, దాదాపు చాలా పెద్ద ఉంది. వామ్మో, అసలు గ్రేట్ అండి, నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. సో రామ్ రాథోడ్ గారు పర్సనల్లోకి వెళ్ళిపోదాము. ఆఫ్టర్ మన సొమ్మసిల్లిపోతుంటవి సాంగ్ తర్వాత మీరు డీలోకి వెళ్ళారు. దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ హౌ డిడ్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? చాలా అంటే చాలా 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 ప్రౌడ్గా ఉంది ఆ విషయంలో కూడా. ఎందుకంటే ఎక్కడ మారుమూల ప్రాంతం మాది. అంటే నేను అసలు ఇంత దూరం వస్తాను కూడా అసలు అనుకోలేదు. సో అనుకోకుండా డీ వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా సెలబ్రిటీ సీజన్ జరుగుతుంది, మీరు రావాలి రామ్ రాథోడ్ గారు అంటే వెళ్ళాను, పార్టిసిపేషన్ చేశాను, బాగా కష్టపడ్డా, ఫైనలిస్ట్గా అక్కడ అందరికి తెలిసి. సో అందరి దృష్టిలో నేను విన్నర్గా అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నా అని నమ్ముతున్నా. ఆబ్వియస్లీ సార్, చాలామందికి మా వైపు కూడా మీరు చేసే ఆ ఒక్క లైక్ డిఫరెంట్ మూవ్స్ అవన్నీ కూడా మా వరకు మీరే విన్నర్ అని కూడా అనుకోవచ్చు. అండ్ మీరు ఆ జానులీరి గారు విన్నర్ అయ్యారు. చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి బయట, లైక్ ఫిక్స్డ్ విన్నర్ అండ్ అని కొన్ని వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? అలా ఉండదు యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే వాళ్ళు జడ్జిమెంట్ పరంగానే ముందుకు వెళ్తుంది అదంతా. ఏమైనా జడ్జిమెంట్ ఏమైనా లైక్ పార్షియాలిటీ వైపు కానీ, లేకపోతే కొన్ని థింగ్స్ని చేసుకొని వీళ్ళని విన్ చేస్తే మనకి ఫర్దర్గా బాగుంటుంది, టీఆర్పీ పరంగా విన్ చేసి ఏమన్నా ఉన్నాయా? లేదండి, అలా ఏం లేదు. పార్షియాలిటీ అనేది ఏం లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫైనల్ అది గ్రాండ్ ఫినాలే కాబట్టి గ్రాండ్ ఫినాలేకి తగ్గట్టే అక్కడ పర్ఫార్మెన్స్ ఉండాలి. సో మా మిస్టేక్ కూడా ఒకటి చిన్న మిస్టేక్ ఉంది కాబట్టి మేము ఒప్పుకుంటాం అది. ఓకే, నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలోకి ఇలాగ సెలబ్రిటీ కంటెస్టేట్స్ని వస్తున్నారు అనగానే ఆడియన్స్ నుంచి అంతగా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ అండ్ ఎందుకు ఫ్రెషర్స్కి ఏమన్నా ఇవ్వచ్చు కదా ఛాన్స్ అని చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి. మీ వరకు ఎందుకు సెలబ్రిటీస్నే తీస్తారు, ఆల్రెడీ ప్రూవ్డ్ పర్సన్స్ కదా, ఏమన్నా ఫ్రెషర్స్ని తీసుకుంటే బెటర్ కదా అని చాలా వరకు ఒపీనియన్స్ వచ్చినాయి. దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? విషయం ఏంటంటే అక్కడ ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించిన వాళ్ళు. ఒకరు సింగింగ్ కావచ్చు, ఇప్పుడు నేను సింగింగ్, ఒక్కొక్కరు ఆర్టిస్టులు ఉంటారు. నార్మల్గా ఆర్టిస్ట్ అంటే వాళ్ళు కూడా డాన్స్ చేయగలుగుతారు, వాళ్ళు కష్టపడితే ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళకు చిన్న ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళ కోసం స్పెషల్గా స్టేజ్ ఏర్పాటు చేశారు. ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే, అది ఆల్రెడీ సెలబ్రిటీ సీజన్ అని చెప్పేసి టైటిలే ఉంది. ఎస్, అంటే సెలబ్రిటీ సీజన్ అని పెట్టడం వల్ల చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. అది దాని తర్వాత వచ్చేసి మీరు యూట్యూబ్లో మంచి డాన్సర్ అండ్ వెల్ నోన్ పర్సన్ కూడా. సో మీరు డీలోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ జర్నీ అండ్ శాటిలైట్ అలాగా పెద్ద షో, ఇంటర్నేషనల్ షో, దీని యొక్క డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది? డిఫరెన్స్ ఏముంటుందండి, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, మనందరికీ తెలిసిన విషయమే. డీ అనేది ఒక బ్రాండ్. నిజంగా నా కళ, అందులో నేను ఆ స్టేజ్ ఎక్కి డాన్స్ చేయడం అనేది నా కళ. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్
చాలా హ్యాపీ అనిపించింది. అసలు వేరే అది ఆ ప్రపంచం వేరే. ఓకే, డే షోలో ఒక్కసారిగా పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ సీజన్కి అలా కంటిన్యూ చేస్తారు అని కొన్ని నెక్స్ట్ సీజన్కి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సేమ్ కంటెస్టెంట్స్ని అండ్ సేమ్ కొరియోగ్రాఫర్గా వస్తేనేమో మాస్టర్గా చేస్తారు, ఇలా చేస్తారు కదా. మిమ్మల్ని కూడా అలాగా నెక్స్ట్ సీజన్కి ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సీజన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సెలబ్రిటీ సీజన్ పెట్టట్లేదు. వాళ్ళు సెలబ్రిటీ సీజన్ కంటెంట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూగా ఇప్పుడు నార్మల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన బయట నుంచి టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంటెస్టెంట్స్ కాబట్టి డీ షో రన్ చేస్తున్నారు ఇప్పుడు. డే షో ఇంతకు ముందు ఉన్న టీఆర్పీ కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం మారినట్టుంది. అలాగా టీఆర్పీ కానీ లేకపోతే డే షో కొంచెం తగ్గడం, దాని యొక్క రేటింగ్ అన్ని తగ్గడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? తగ్గడం అంటే ఇప్పుడు చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. సో వీళ్ళు అందరినీ వాళ్ళు ఫస్ట్లో ఎలా అయితే వాళ్ళ వర్క్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే వర్క్ నడుస్తుంది అండ్ అలాగే ఉంది అంతా. ఎలాంటి మార్పు లేదు అందులో. కాకపోతే ఆడియన్స్ వాళ్ళ చాయిస్ని బట్టి అలా నడుస్తుంది, ఆడియన్స్ చాయిస్ వల్ల. ఓకే, అంటే లైక్ యాంకర్ కానీ సుధీర్ కానీ వెళ్ళిపోవడం వల్లే డీ పడిపోయింది, అంటే ప్రదీప్ గారు సుధీర్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్లే పడిపోయింది అని టాక్ వినిపిస్తుంది. దానికి మీ యొక్క ఇప్పుడు అలా అంటే ఇప్పుడు జబర్దస్త్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అలా ఉండదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఖచ్చితంగా చాయిస్ ఇవ్వాల్సిందే కాబట్టి కొత్త వాళ్ళు ఇప్పుడు మూవీలో కొత్త హీరోస్ వస్తారు, ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ కాబట్టి అలాగే అనిపిస్తుంది ఎవరికైనా. ఇంట్రడ్యూస్ కాబట్టి కొంతమందికి అలా అనిపించవచ్చు ఎంటర్టైన్మెంట్ ఉండలేదు అది ఇదని, కానీ మనం కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం ఉండి ఆలోచించినా అది కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, అంటే డీలో కొన్ని మనకి కామెడీ చేయాలని స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే స్పాంటేనిటీగా కొన్ని డైలాగులు వేసేస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఎప్పుడైనా హట్ అయ్యారా? లేదండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను కొంచెం నాకు ప్రియారిటీ ఇస్తున్నారు అనే ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, ప్రియారిటీస్ అన్ఎక్స్పెక్ట్ కొన్ని డీ షో మీద ఇంకొన్ని వినిపించినాయి ఏంటంటే ఈ మధ్య కొంచెం డబుల్ మీనింగ్ జోక్స్ ఎక్కువైపోయినాయి అని బయట కింద కామెంట్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. దానికి మీ ఆన్సర్ డబల్ మీనింగ్ అండి? డబల్ మీనింగ్ ఏముంది, నార్మల్గా ఇప్పుడు ఓపెన్ మాట్లాడకంటే అంటే వాళ్ళు ఒక అడల్ట్కి సంబంధించిన వరకే వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే అది చిన్నపిల్లలు అర్థం చేసుకుంటారనే సెన్స్ అయితే లేదు అక్కడ. ఇప్పుడు చాలా సినిమాల్లో డైరెక్ట్గా బూతులే తిడుతున్నారు. సినిమాలు కావచ్చు, తర్వాత కొన్ని మనం ఇన్స్టా చూస్తే కానివ్వండి చాలా ఉన్నాయి. వాటి ప్రభావం కంటే ఇవి కొంచెం తక్కువే, బెటరే. ఓకే, మీరు ఫైనలిస్ట్ వరకు వచ్చి విన్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు అనుకుంటున్నారు? లైక్ మీలో ఫాల్ట్ ఉందా, లేకపోతే మాస్టరా, లేకపోతే ప్రొడక్షన్లోంచి ఏమన్నా టెక్నికల్ డిపార్ట్మెంట్ అలా ఏమన్నా అనుకుంటున్నారు? మేము మా ఫాల్ట్ అని అంటే 100% మేము ఇచ్చాము. లైక్ యూ సెడ్ చిన్న మిస్టేక్ వల్ల మేము పోయాము అని చెప్పారు కదా. అవును, ఆ మిస్టేక్ ఎవరెవరు జరిగింది అండ్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా విన్ అయ్యేవాడిని అని మీకు ఏ మూమెంట్లో అనిపించింది? ఎఫర్ట్ అంటే యాక్చువల్లీ మేము అటెంప్ట్ చేసామండి. మేము కొత్తగా ఇప్పుడు రెగ్యులర్గా అందరూ గ్రూప్ డాన్స్ పెట్టేసి ఎంత చేసేసి అటెంప్ట్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. బట్ మా మాస్టర్ థాట్ ఏంటంటే చేస్తే కొత్తగా ఉండాలి, ప్రపంచానికి నా కొరియోగ్రఫీ తెలియాలి, తర్వాత మనం ఒక కొత్తదాన్ని చూపిస్తున్నామనే దాన్ని బట్టి చూపించాలని చెప్పేసి మాస్టర్ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక 1 మార్క్ విఫలం అంతే. మాస్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాస్టర్కి ఏం లేదు, మాస్టర్ ఆల్వేస్ మనం విన్నర్ అంతే. ఓకే, అంటే మీ వల్ల అయిపోతుంది. అండ్ మోస్ట్లీ మీరు జానులిరి గారు ఇలా విన్నింగ్ అయ్యారు కదా, దాని మీద మీ ఒపీనియన్? హ్యాపీ అండి, మన ఫోక్ నుంచి తను విన్ అయింది అండ్ ఏబిఎన్ తరపున కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్స్లో కానీ రెమ్యూనరేషన్ ఎలా ఉంది అండ్ అటు షోలోకి వెళ్తే మీ రెమ్యూనరేషన్ ఎలా ఉంది? రెమ్యూనరేషన్ అయితే పర్లేదండి, నాకు బెటర్గానే ఇచ్చారు డీలో. అండ్ యూట్యూబ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను నా బయట ఎక్కడైనా సాంగ్స్ ఏదైనా చేస్తే వాటి రెమ్యూనరేషన్ కూడా పర్లేదు, బాగుంటుంది. ఫ్యూచర్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్కమింగ్. రివీల్ చేస్తారా? లేదండి, సారీ. మీ ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం? నా ఛానల్లో చేస్తున్నాను, దాదాపు ఒక 5-6 సాంగ్స్ రెడీగా ఉన్నాయి. సో కమింగ్ సూన్ అండి. ఓకే, మరి రామ్ రాథోర్ గారు మీరు నెక్స్ట్ ఒకసారి డీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈటీవీలో జరిగే ప్రతి ఒక్క షోస్కి అలా రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు కదా, అలాగే మిమ్మల్ని పిలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి, ఆల్రెడీ ఒకటి సుమాడ్డాలో చేశాను, ఇప్పుడు చిన్న షో చేశాము. మళ్ళీ రేపు మన ఫ్యామిలీ స్టార్ కూడా ఇన్విటేషన్ ఉంది.
మళ్ళీ ఇంకా కంటిన్యూ నాకు వస్తూనే ఉన్నాయండి కాల్స్. తర్వాత ఈవెంట్స్ అయితే అసలు ఫోన్లు ఘోరంగా చేస్తున్నారు. ఓకే, యూట్యూబ్ని మీరు ఒక టైంలో ఊపేశారు. యూట్యూబ్లో అనగానే రామ్ రాథోర్ గారు ఏ ఒక్కరిని చూసినా సరే సొమ్మసిల్లిపోతున్నవా సాంగ్స్, కొన్ని సాంగ్స్ అన్నీ కూడా చాలా హిట్ అయినాయి. మరి మిమ్మల్ని ఇప్పటి వరకు బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వలేదా? బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వలేదంటే లైక్ వాళ్ళకి ఎంత ఐడియా లేకపోవచ్చు. తర్వాత అవుతారు మేబీ, చెప్పలేము. ఓకే, ఇప్పటి వరకు అయితే లేదు. ఇన్ ఫ్యూచర్ వెళ్ళే థాట్ ఉందా? చెప్పలేనండి అది. అంటే అప్రోచ్ లైక్ ఇప్పుడు మీడియాలో ఏం చెప్పాలి, ఎందుకంటే మనం ఒక మాట చెప్పేసిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఓకే, అదర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఓకే, ప్రెసెంట్ చూస్తున్నారా బిగ్ బాస్? లేదండి, చూడట్లేదా? ఎవరు విన్ అవుతారు? వర్క్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం లైక్ తీసుకున్నా. లాస్ట్ టైం అయితే ఫ్రీగా ఉన్నా కాబట్టి కంటిన్యూ చూసాను నేను. ఓకే, మొత్తం చూసా బిగ్ బాస్ అదంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.